ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ అండర్ 14, అండర్ 17 బాలబాలికల ఎంపిక మరియు టోర్నమెంట్ మెదక్ పట్టణ కేంద్రంలో స్థానిక గుల్షన్ క్లబ్ లో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎస్జీఎఫ్ కార్యదర్శి పిడి నాగరాజు మరియు గుల్షన్ క్లబ్ సభ్యులు డాక్టర్ కె ప్రభు, మేడి మధుసూదన్, హనుమంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 80 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్థానిక గుల్షన్ క్లబ్ వేదికగా నిర్వహించడం గర్వకారణమని మేడి మధుసూదన్ తెలిపారు. డాక్టర్ ప్రభు మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడానికి అసోసియేషన్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఇండోర్ గేమ్స్ లో మంచి ఆదరణ కలిగిన టేబుల్ టెన్నిస్ ని విద్యార్థులు ఎంపిక చేసుకోవడం గర్వకారణమన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఈ సందర్భంగా విద్యార్థులకు భోజన వసతులు కల్పించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల మెదక్ గెజిటెడ్ హెచ్ఎం సంగు మల్లేశం ని అభినందించారు. ఎన్సీసీ ఆఫీసర్ గా పేరున్న మల్లేశం విద్యార్థులకు అన్నదాతగా ఈ రోజు నిలిచారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఇదే నెల చివరి వారంలో ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి ఎన్డీఎఫ్ పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు వినోద్, హరీష్, ప్రదీప్ రెడ్డి, రాజ్ కుమార్, భవానీ, ప్రవీణ్, మనోహర్, లక్ష్మణ్, ప్రభాకర్ మరియు దేవానంద్ పాల్గొన్నారు. ఆ తేడాలను అబ్జర్వ్ చేయాలి, అది అవసరమే. అలాంటి తేడాలను అబ్జర్వ్ చేసి నేను ఎలా ఆడితే బాగుంటుంది, నేనెట్లుండాలి, నా బ్యాట్ ఎట్లుండాలి, నా చూపు ఎట్లుండాలి, నా ఆట నైపుణ్యాలను ఎలా ప్రదర్శించాలి, ఎదుటి ఎట్లా ఆడుతున్నారు, ఎదుటి వాళ్ళ ఆటలో ఏమి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను నేను ఏ విధంగా అధిగమించగలుగుతా, నా దగ్గర ఏం నైపుణ్యం ఉంది, వాళ్ళకంటే ఎక్కువ నేను ఏం చేయగలుగుతా, ఏం చేసి నేను గెలవగలుగుతా, ఇట్లాంటి ఆలోచనలన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అప్పుడే మనము ఆటలో బాగా రాణించగలుగుతాం. ఇట్లాంటి ఆలోచన విధానం కనుక లోపించిందని ఏమైందంటే ఒక సామెత ఉంది, వాడింటే పాటన పాస వల్ల దాసరి. నవ్వొస్తలేదు అయితే చెప్తే కూడా, అంటే మన సామెతలు మర్చిపోయారు, తెలుగు సామెతలు కూడా. అంటే ఊరికే వాడుతూనే ఉంటాడు, కానీ ఆ పాట వినేటోడు ఉంటాడు, వీడు ఆనందపడు, ఎదుటోడు ఆనందపడు. కొంచెం లేట్ అయింది అనేది దయచేసి క్షమించాలి. వాస్తవంగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, కంటగలవాడు ఇంటి కంటగలవాడు. అంటే వాస్తవంగా మనకి ఎంత ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నా, మనకి ఎంత మధ్య చదువుకున్నా, ఫిజికల్ ఫిట్నెస్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బాలికలకు, వాళ్ళ ఇద్దరు కూడా ఫిట్నెస్ రావాలంటే దేని ద్వారా వస్తుంది? ఆటల ద్వారా, వ్యాయామం ద్వారా వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి గేమ్, టఫ్ గేమ్. వాస్తవంగా ఇప్పుడు మీకు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మన ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా అమ్మాయిలు కూడా చూసింది కదా. అంటే ఆ స్పిరిట్ పెంచుకోవాలి. ఏదో అమ్మాయిలు కదా అని ఎక్కకపోవద్దు, అబ్బాయిలు కదా అని నిరుత్సాహపడద్దు. అందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే వాళ్ళొక శరీర దాడిని పెంచుకోవాలంటే ఆటపాటలను మించినది లేదు. ఏదైతే మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మీ మైండ్ షార్ప్ అయింది, తద్వారా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అయింది. కాబట్టి మంచి కాన్సన్ట్రేట్ చేయండి. అందరూ కూడా ముఖ్యంగా పాయింట్కి వచ్చేసేస్తున్నా. ఈరోజు ఉమ్మడి జిల్లా అంటే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా నుండి 80 మంది క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో సుమారు 50 మంది బాలురు, ఒక 30 మంది బాలికలు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా అండర్ 14 అండ్ అండర్ 17 ఏజ్ గ్రూప్లో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ సెలెక్ట్ అయిన ద బెస్ట్ టీమ్ను మన బృందం తీస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా విన్నర్స్కి అందరికీ కూడా 5 మెంబర్స్ టీంకు వీళ్ళందరూ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది అన్నట్టు. సో మీరందరూ కూడా మీ స్కిల్ను మీరు ఇక్కడ ప్రదర్శించి మంచిగా ఆడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అండ్ పేరెంట్స్ అందరూ కూడా మరియు మా పీడీస్కి అందరూ కూడా ఇంకో 1 మోర్ రిక్వెస్ట్. మీరందరూ సెలెక్ట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఫామ్స్ చేయాల్సి ఉంటుంది. చాలామంది క్రీడాకారుల పిల్లలకు తెలియదు. మనం ఎలిజిబిలిటీ ఫామ్స్ ఒక 2 డేస్లో సబ్మిషన్ చేయాలి. ఆ ఎలిజిబిలిటీ ఫామ్స్ 4 సెట్స్ కావాలి. ఒకటి ఒరిజినల్ బోనోఫైడ్, ఆధార్ కార్డు, మన బర్త్ సర్టిఫికేట్ అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. మిగతా అన్ని జిరాక్స్ ఇచ్చినా పర్వాలేదు. ఐ రిక్వెస్ట్ మరొకసారి, ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 4 సెట్స్ 2 డేస్లో సబ్మిషన్ చేయాలి. అండ్ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఐకాన్ ఒకటి ఏంటంటే, మధ్యాహ్న భోజనము నేను ఫస్ట్ గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు ఎవరి భోజనాలు వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను మెసేజ్ చేసిన. కానీ వెంటనే నేను మెసేజ్ కూడా వెంటనే స్పందించిన మా మల్లేశం సార్ ఏమన్నాడంటే, ఫోన్ చేసి నాగరాజ్ సార్ మన సిద్దిపేట, సంగారెడ్డికి వెళ్ళి క్రీడాకారులు వస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.